ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఎన్టీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరించడం మంచిది కాదు. ఈ నెల 18న తిరుపతిలోని తాజ్ వేదికగా ఊరువాడ పేరుతో 100 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాం. దీనిపై తిరుపతి అదనపు ఎస్పీకి వినతి పత్రం అందజేశాం. ఆయన సానుకూలంగా స్పందించి ఆ కార్యక్రమం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వదంతులను నమ్మి ఎవరూ తిరుపతికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్. మీరు చూస్తూ ఉన్నారు 5 రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా కానీ టీవీలో కానీ వీటిల్లో ఎన్టీఆర్ వచ్చేస్తాడు 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తాడని క్రియేట్ చేస్తూ ఒక సంస్థ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఎన్టీఆర్ వస్తారనే విషయం పైన నిన్న ఆల్రెడీ మేము ప్రెస్లో అందరికీ మీకు చెప్పాము. దాని అనుగుణంగానే ఎస్పీకి కంప్లైంట్ చేయాలనుకున్నాం. దానికి ఇప్పుడు ఈరోజు వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నేనేం చెప్తానంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్కి ఎవరు కారణం, ఎందుకు ఇంత అయిందనే దానిపైన చర్య తీసుకొని నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకూడదని దీంతోనే మేము ఈరోజు ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన చర్య తీసుకుంటామన్నారు. నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. తాజ్కి ఇవన్నీ ఎక్కువ వచ్చేసి రాంగ్ వస్తుంది. దీంతో పాటు ఫ్యాన్స్ కలిపి 100 కోట్లతో ఏదో కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా ఏమవుతుందంటే ఫ్యాన్స్లో కనబడి ప్రజల్లో కూడా అనుకోకుండా క్లారిటీగా ఒక సంస్థలే ఇది పెట్టింది. మేము 4 days ఏదో సర్వీస్ ఓరియంటెడ్ కదా చిన్నదిగానే ఉంటుంది అనుకుంటే ఇది ఇంకో విధంగా రాజకీయాలు వస్తారు, స్టేట్మెంట్ ఇస్తారనే గారికి జనాల్లో వచ్చి జనాలతో వచ్చి పడి ఇష్యూ అవుతుంది సార్. ఇది అందుకనేది మనం ముందుగా ఏంటంటే దానిపైన ఎవరు దీన్ని బ్యాకప్ ఉండాలి. స్మాల్గా స్టార్ట్ అయ్యి ఇంత ప్రతి ఇష్యూ క్రియేట్ చేసింది, దానిపైన యాక్షన్ తీసుకున్నారు. స్టార్ట్ చేశారు సార్ ఎవరు దీన్ని పెట్టింది మరి ఎక్కడ ఉంది నాకు ఎక్కడ తెలియాలి మరి దీంట్లో ఉంటాయి సార్. దేంట్లో స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అసలు వాలంటీర్ కార్డు కోసం మెంబర్గా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. అది రాయిద్దాం. నేను రాయిస్తాను సార్. సర్వీస్ ఓరియంటెడ్ గా స్టార్ట్ చేశారు. చూస్తాను. బట్ ఇండియా పొలిటికల్ ఎంట్రీ అనే వచ్చిందా మీడియాలో అవుతుంది.
సో అఫీషియల్గా ఫ్యాన్స్ తరఫున అది అయితే క్లారిటీ ఇచ్చారు హీరో గారి దగ్గర నుంచి కూడా వచ్చింది. ఫైన్ కూడా వచ్చిందిగా అవును, నేను ఆయన ఇవ్వచ్చు కదా, ఎన్టీఆర్ గారు ఇవ్వచ్చు కదా, నో అని ఇవన్నీ తప్పదు. కమిటీ మేము కూడా మేమంతా ఉన్నాం 12 మంది టోటల్ 20 స్టేట్లు నేను ఉన్నాం 2 ఇయర్స్గా మేము ఆర్గనైజేషన్ ఓకే మేము అఫిషియల్ అనమాట అన్అఫిషియల్గా వీళ్ళు ఏదో చేస్తారు ఏదో సర్వీస్ కాబట్టి మేము పట్టించుకోవాలి ఇదేదని ఎక్కువ దారి తీసుకుంటాం దానివల్ల ఏమవుతుందని 100 కోట్లనే కాడికి మాకే అర్థం కాదు 100 కోట్ల ఆర్గనైజేషన్ తప్పు అనేసి ఇదేదో ఉంది బ్యాక్ సైడ్ అనేది సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే బాగుంటుంది అదే 100 కోట్లు అనేది కావాలి అతనే చూపించాను నేను ఫస్ట్లో ఏరియాలో కూడా లైవ్ మాట్లాడారు లైవ్ వచ్చారు మేము చేసుకుంటే తప్పే మేము అతను అడ్డుపడట్లేదు సార్ మనం చేసుకోవద్దని చెప్పట్లేదు అవును అసలు అది తాజ్ బుక్ చేసి ఇక్కడ పాజిటివ్ పోస్ట్ పెట్టినా అది అప్రూవల్ వాళ్ళు దాన్ని దీన్ని కంపేర్ చేస్తాను ఎలా ఉంది తమిళనాడులో మాకు హీరోకి నేను బ్యాడ్గా వెళ్ళేలాగంటే ఇప్పుడు ఏదో వైసీపీ బ్యాకప్ ఉంది అన్న గవర్నమెంట్ జనరేట్ చేసే కాదు చాలు అన్నా నువ్వే తీసుకో జగదీష్ దూరా తీసుకో అన్నా ఓకేనా తీసుకుని